ఛానల్ సుమనతో సరదాగా. ఈరోజైతే నేను నార్సింగ్ స్టోర్కి వచ్చాను. అండ్ ఆ రోజైతే నేను కొన్ని శారీస్ తీసుకున్నాను. అవైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇందులో నార్సింగ్లో నేను క్లాత్స్ అయితే చాలానే చూశాను. నాకు చాలా నేను దాని వీడియో కూడా చేశానండి. అప్పుడైతే నేనేం తీసుకోలేదు ఆ రోజు. బట్ శారీస్ అయితే తీసుకున్నాను. క్లాత్ మెటీరియల్స్ అయితే ఏం తీసుకోలేదు. 2 శారీస్ తీసుకున్నాను. ఆ 2 శారీస్ ఏంటంటే ఒకటి బ్లాక్ కలర్ అనమాట. నా దగ్గర లేదు బ్లాక్ కలర్, అంటే మొత్తం బ్లాక్ కలర్లో లేదు, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే ఉంది. బాబు అన్న ప్రశ్నకి అయితే కట్టుకున్నాను. అది ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నాను. అప్పుడు కొంచెం ట్రెండీగా ఉండే, అదంత లుక్ రాలేదని చెప్పి మళ్ళీ నేను ప్యూర్ బ్లాక్ కలర్లో ఇలా అయితే తీసుకున్నాను. ఇది చూసారు కదా, కొంచెం షైనీ మెటీరియల్ ఉంది ఇక్కడ ఆల్ ఓవర్. అండ్ దీనికి ఆపోజిట్లో నేను సిల్వర్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. సో దట్ మనకి వేరే దేనికైనా యూజ్ అవుతుంది అని సిల్వర్ కలర్ బ్లౌజ్ అయితే చూస్ చేసుకొని దీనికైతే స్టిచ్చింగ్కి ఇవ్వడానికి చూస్తున్నాను. దీనికైతే ఫాల్ అన్నీ స్టిచ్ చేయించి నా దగ్గరికి వచ్చేసిందండి. యాక్చువల్గా అయితే మొన్న సంక్రాంతికి కట్టుకోవాలి అనుకున్నాను, బట్ బ్లాక్ కదా, సో అందుకే నేనేం ప్రిఫర్ చేయలేదు. చాలా స్మూత్గా ఉంది, షైనీ మెటీరియల్ కాబట్టి ఇది పార్టీ వేర్కి యూజ్ అవుతుంది. అండ్ సాఫ్ట్ మెటీరియల్, ఫాలింగ్ టైప్, చాలా బాగుంది. ఇది నాకు అరౌండ్ 600 ఆ కాస్ట్ పడిందండి. ఇది ప్యూర్ బ్లాక్, మీకు ఇక్కడ మొత్తం కనిపిస్తుంది కదా, అంతా నేను ఫాల్ వేసి మొత్తం రెడీగా అయితే ఉంచుకున్నాను. బ్లౌజ్ అయితే నేను వెయిట్ చేస్తున్నాను. నాకు బ్లౌజ్ 340 అలా పడింది మీటరు. నేను ఎందుకు వెయిట్ చేస్తున్నాను అంటే అది కొంచెం మోడల్గా కుట్టిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఒక్క శారీకే కాదు, వేరే శారీస్కి అన్నీ పేరప్ చేసుకోవచ్చు అని. సో వెయిట్ చేస్తున్నా దానికోసం అయితే. అండ్ దాంతోపాటు నేను ఇంకొక శారీ తీసుకున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఇది ఇంకొక శారీ. ఇట్లా మొత్తం సిల్వర్ లైన్స్ వచ్చాయి ఇక్కడ మొత్తం, కొంచెం పర్పుల్ ఆ షేడ్లో ఉంది. చాలా బాగుంది. ఇది లైటింగ్లో అయితే లుక్ నాకు చాలా బాగా అనిపించి తీసుకున్నాను. ఇదైతే కొంచెం ఎక్కువే పడిందండి, నాకు 2000 ఆ రేంజ్లో పడింది. ఇది డ్రెస్ కుట్టించుకోవాలా లేకపోతే శారీగానే ఉంచుకోవాలా అనేది కన్ఫ్యూజన్. అండ్ నేను సిల్వర్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను చెప్పాను కదా, సో ఆ సిల్వర్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా దీనికి బాగుంటుంది. ఇందులో అయితే బ్లౌజెస్ రావు, అక్కడ శారీస్కి ఇలా ఏమంటారు జార్జెట్ శారీస్ కానీ దేనికైనా బ్లౌజెస్ అయితే ఇవ్వరండి, అక్కడ మనం తీసుకోవాలి. సో నాకు ఇందులో సిల్వర్ కలర్ ఉంది కాబట్టి నా దగ్గర ఉన్న సిల్వర్ కలర్ బ్లౌజ్ కుట్టిస్తే దీనికి కూడా మ్యాచ్ అవుతుంది అని ఐడియాతో తీసుకున్నాను ఇలా. ఇది నాకు 2120 పడింది మొత్తం కాస్ట్ అయితే. దీనికైతే ట్యాగ్ ఇంకా తీయలేదు. ఇదిగోండి నార్సింగ్ 2120, మీకు కొంచెం రివర్స్లో కనిపిస్తుంది, 2120 అని ఉంది మొత్తం అయితే. ఇదండి, కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ నార్సింగ్లో అన్నీ హెవీ హై కాస్టే ఉంటాయి. నాకు దాని తర్వాత అక్కడ చూసిన దాంట్లో లో కాస్ట్లో ఏముందంటే ఇది లావెండర్ కలర్. మీకు ఇది చాలా లైట్గా కనిపిస్తుంది కానీ నా నెయిల్ పాలిష్ కలర్ అండి ఇది. ఇది నా ఫేవరెట్, నాకు ఇది చిన్నప్పటి నుంచే ఫేవరెట్. నా దగ్గర కోమ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వ్యాలెటే ఉండేవి చిన్నప్పుడైతే. అండ్ ఇది చూసారు కదా, ఈ మెటీరియల్ మీటర్ వచ్చేసి 250 రూపీస్. నాకు ఇంత తక్కువలో నార్సింగ్లో దొరుకుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ బాగా నచ్చింది. ఇంకా లావెండర్ కలర్ కదా, నాకు ఈ కలర్ డ్రెస్సెస్ కూడా ఏమంత లేవు, సరే చుడీదార్ కుట్టించుకుందామని ఇలా అయితే తీసుకున్నాను. 2.5 మీటర్స్ తీసుకున్నానండి నేను డ్రెస్కి ఇది. అండ్ దీనికి సాటిన్ లైనింగ్ తీసుకున్నాను, ఎందుకంటే నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి సాటిన్ వేస్తేనే మంచిగా ఉంటుందని మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి తీసుకున్నాను సాటిన్ది. అండ్ సేమ్ కలర్ నేను దుపట్టా కూడా తీసుకున్నాను. నా దగ్గర లెగ్గింగ్ అయితే ఆల్రెడీ ఉంది, ఇదైతే కొంచెం షైనీగా వచ్చింది ఇక్కడ దుపట్టా అంతా. ఇది నేను 2.5 మీటర్స్ తీసుకున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఇలా మొత్తం షైనీ మెటీరియల్ ఉంది. ఇది నార్సింగ్లో ఇవైతే తీసుకున్నానండి నేను. టోటల్ ఈ 3 వాటితో కలిపి ఇంకొక శారీ ఉంది. నార్సింగ్లో ఇంకొక శారీ తీసుకున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఇలా మొత్తం వర్క్ వచ్చింది. అంటే ఇదేమీ మనకి కుచ్చుకోవడం అలా ఏమీ ఉండదు. ఇదే మోడల్లో సేమ్ ఇప్పుడు అక్కడ డాట్స్ పెట్టి ఇక్కడ అతికిచ్చినట్లు వచ్చిన మోడల్ కూడా ఉంది. ఇందులోనే సేమ్ అండి, ఫ్యాబ్రిక్ అంతా సేమ్. అది అరౌండ్ 1500 ఉంది, ఇదేమో 1700 పడింది నాకు. అంటే నాకు మంచిగా మెత్తగా ఉండి సాఫ్ట్గా ఇలా మెటీరియల్ కావాలని నేను ఏదైతే చూస్ చేసుకున్నాను. ఇందులో రెడ్ అండ్ ఎల్లో చాలా కలర్సే ఉన్నాయి, బట్ నాకేంటంటే ఈ కలర్ లేదు, రెడ్ అయితే చాలానే ఉన్నాయి శారీస్. సో అందుకే పట్టులో ఉన్నాయి, సో ఇంకా వద్దు అని చెప్పి నేనైతే ఈ కలర్ చూస్ చేసుకున్నాను. దీనికైతే బ్లౌజ్ వచ్చింది, ఇది 1700 కాస్ట్ పడింది. దీనికి బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఇది మొత్తం బ్యాక్ ఇలా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది.
అండ్ హ్యాండ్స్కి ఇలా వర్క్ వచ్చింది మొత్తం. ఇదైతే చాలా బాగుంది. మీకు నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. 2000లో శారీ విత్ బ్లౌజ్ ఇదైతే మంచిగా ఉంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీరు చూస్తున్నారు కదా, నేనైతే స్టిచ్ కూడా చేయించుకున్నాను. ఏదైనా ఒకేషన్ వస్తే వెంటనే రెడీగా ఉండాలి కదా అని అన్నీ అయితే ఇలా స్టిచ్ చేయించుకొని పెట్టుకున్నాను. నేను ప్రైసెస్ చాలా హెవీ పెట్టయితే ఏం తీసుకోనండి. మ్యారేజ్ టైంలోనే నా హైయెస్ట్ శారీ ఏంటంటే ఎక్కువ పెట్టిన మనీ 15,000, తర్వాత 13,000 అత్తయ్య వాళ్ళు ఇప్పించింది, 13,700 ఆ రేంజ్లో ఉంది, అండ్ 11,700 తలంబ్రాల శారీ. నేను ఆల్మోస్ట్ ఇది చూసారు కదా రెడ్ కలర్ శారీ, ఇది ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నాను. నాకు అరౌండ్ 800 అది పడింది. ఇది నచ్చి మా మమ్మీ వాళ్ళ ఇంటి ఆపోజిట్ ఫ్లాట్ వాళ్ళు కూడా అడిగారు, వాళ్ళకు కూడా తీసుకొచ్చాను. ఇలా బార్డర్ వస్తుంది మంచిగా. సో ఇది మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు బాగుంటుందండి. ఫంక్షన్స్ కూడా అత్తయ్య కూడా చూసి చాలా బాగుందని చెప్పారు. మొన్న బాబుకి ఉప్పళ్ళు పోసినప్పుడు కూడా అత్తయ్య చాలా బాగుందని చెప్పారు. ఇది డిజైన్ ఇదంతా. నేను దీనికి బ్లౌజ్ అయితే ఇంకా స్టిచ్ చేయించుకోలేదు. దీనికి ఏం చేశానంటే నా దగ్గర ఆల్రెడీ గ్రీన్